హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. అమెరికా ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఒక కంక్లూజన్ చూస్తున్నాం మనం. ఒప్పందం జరిగిపోయింది, యుద్ధం ప్రస్తుతానికి ఆగిపోయింది. 60 రోజుల పాటు కంటిన్యూస్గా చర్చలు జరగబోతున్నాయి. 60 రోజుల తర్వాత శాశ్వత ఒప్పందం జరగబోతుంది. ఈ నెల 19న జెనీవాలో ఈ ఒప్పందం పైన ఫిజికల్గా సంతకాలు చేయబోతున్నాయి రెండు దేశాలు కూడా. అయితే ఈ యుద్ధం ఏం సాధించింది? యుద్ధం ముగిసింది ఓకే. ఒప్పందం తర్వాత అమెరికా సాధించింది ఏంటి? ఏ లక్ష్యాలతో అయితే అమెరికా యుద్ధం మొదలుపెట్టిందో ఆ లక్ష్యాలను సాధించిందా? ఈ యుద్ధం ద్వారా అమెరికాకి వచ్చిన జరిగిన మేలేంటి? ఈ యుద్ధం ద్వారా ఇరాన్కి జరిగిన నష్టం ఏంటి? ఈ అంశాలపైన ఈరోజు రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏం సాధించింది అమెరికా అనే ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ చేయగలరా? ఫస్ట్ నేను యుఎస్ సిటిజన్ అండి. యు ఆర్ యుఎస్ సిటిజన్. ఓకే. ఐ వాంట్ టు డిక్లేర్ దట్. ఏం సాధించిందంటే రెజ్యూమ్ చేంజ్ అయిపోయిందండి. రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. ఎంతకుముందు ఉన్న రెజ్యూమ్ మొత్తం February 28 మొత్తం ఉష్కాక్ గీసి పడేసిండు. అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఒకటే రోజు ఖతం అయిపోయింది. రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏవైతే ఎన్రిచ్మెంట్ యురేనియం ఎన్రిచ్ ఫెసిలిటీస్ అన్ని కూడా మొత్తం ధ్వంసం అయిపోయినాయి. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లో ఒక్క ఏరోప్లేన్ కూడా బతికలేదు. అక్కడ మొత్తం ఖతం అయిపోయింది. ఒక్కడు కూడా ఇంత మటుకు February 28 నుంచి ఇప్పటిదాకా ఒక్క ఏరోప్లేన్ కూడా ఎగరకుండా అయిపోయింది అక్కడ. వాళ్ళ నేవీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. సో డెఫినెట్లీ ఈ అమెరికా అనుకున్నది మొత్తం సాధించకపోవచ్చు, కొంతమటుకు సాధించింది. అన్ని సాధించాలంటే ఇంకా సాగదీయాలి. పాయింట్ ఏంటంటే అమెరికా యుద్ధం జరిగే క్షణానికి ఆ రోజు ఫస్ట్ టైం నైట్ బాంబింగ్ చేసిన తర్వాత చెప్పిన మాట, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయడానికి సంబంధించి యురేనియం నిల్వల్ని పోగేసుకుంటోంది అని ఒకటి, బాలిస్టిక్ క్షిపణుల్ని రెడీ చేసుకుంటుంది, వాటిని అన్నింటినీ ఆపాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి, ఉగ్రవాద సంస్థల్ని హైతీ లాంటి ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తోంది అనేది ఒకటి, ఇరాన్ కారణంగా ఇజ్రాయెల్కి ప్రమాదం ఉంది అనేది ఒకటి, ఆ దేశంలో నాయకత్వ మార్పు జరగాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి. నాకు తెలిసి ఐదింట్లో ఏది జరగల. యురేనియం అంశానికి సంబంధించి కూడా ఇరాన్ ఒప్పుకోలేదు అనేదే అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ కూడా చెప్తుంది అనే వార్తలు చూస్తున్నాం. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. ఉండొచ్చండి. ఇప్పుడు యురేనియం వాళ్ళ దగ్గర ఒక 45 కిలోస్ దాకా ఎన్రిచ్ అయి ఉన్నది. అది బాంబుకు రెడీ అయ్యే కెపాసిటీ ఉందా లేదా అన్నది డిటర్మైన్ కాలేదు. ఇరాన్ అయితే ఇప్పుడు మీరు ఏదేమని చెప్పినా కానీ ఇరాన్ మాత్రం న్యూక్లియర్ వెపన్ తయారు చేయమని డిక్లేర్ చేసింది కదా. ఇప్పుడు చేసిందా చేయలేదు? అది వేరే విషయం. కానీ ఇరాన్ డిక్లేర్ చేసిన వాటిలో ఏంటంటే మేము న్యూక్లియర్ వెపన్ తయారు చేయమని డిక్లేర్ చేసింది. ఓకే. ఇంకోటి ఏంటంటే రెజ్యూమ్ చేంజ్ మీరు కాలేదంటారు. రెజ్యూమ్ చేంజ్ మొత్తం అయిపోయింది. ఎట్లయినట్టు మీరు అనుకున్న అమెరికా అనుకున్న ప్రభుత్వాలు అక్కడ ప్లాన్ చేస్తే రెజ్యూమ్ చేంజ్ అయినట్టు. ఒకవేళ రెజ్యూమ్ చేంజ్ కాకపోయి ఉంటే, ఇదివరకు ఆయతుల్లా ఉండుంటే, ముస్లాయిన్ ఉండుంటే, ఆయన ఎప్పుడు కూడా అమెరికా తోటి సిగ్నేచర్ పెట్టాడు ఏ డాక్యుమెంట్ మీద కూడా. చాలా కష్టం అతను పెట్టాలంటే. నేను పెట్టిన ఇంకోటి అమెరికాని మొత్తం స్మాష్ చేసేస్తా, మొత్తం తీసి పడేస్తా, సముద్రంలో కలిపేస్తా, ఇజ్రాయెల్ కలిపేస్తా అన్నాడు. ఇప్పుడు జెనీవాకి వచ్చి సైన్ పెడుతున్న డాక్యుమెంట్ మీద ప్రభుత్వం మారింది. అలీ ఖమేనీ బదులు ముజ్తబా ఖమేనీ వచ్చాడు. ఆయన కుమారుడే ఉన్నాడు ఇక్కడ. ప్రభుత్వాన్ని మీరు అనుకున్న ప్రభుత్వాన్ని పెట్టినట్టు కాదు కదా. అంటే ప్రభుత్వం రెజ్యూమ్ చేంజ్ అంటే మేము పెట్టిన కుక్క ఆడుంటాడని కాదండి. ఉన్న రెజ్యూమ్ చేంజ్ అంతే. అంతేగాని మేము ఒక కుక్కను పెడతాం, ఆ కుక్క అక్కడ రాజ్యం చేస్తుంది అన్నట్టు కాదు. తండ్రి బదులు కుమారుడు ఉన్నారు అంటే కుమారుడున్నా అతని తండ్రిని చంపేసిండ్రు, అతని ఫ్యామిలీ మొత్తం చంపేసింది. దాని కాలు ఉందో లేదో, అతను బతుకున్నాడో కూడా ఇంకా నీకు ఎవరు తెలియదు. తమ్ముడు ఒకసారి టీవీలో వచ్చి కూడా అపియరెన్స్ కాలేదు. అతను ఉండొచ్చు, కొడుకు ఉండొచ్చు. ఉన్నంత మాత్రం కొడుకు ప్రతి ఒక్కటి తండ్రి మాదిరి చేస్తాడని ఏం లేదు కదా. అన్ని అచీవ్ అయినాయంటే కాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మాకు కూడా కొన్ని ఒడుకుదొడుకులు ఉన్నాయి. ఎందుకంటే మేము అనుకున్నట్టు అన్ని సాధించగలిగినామంటే సాధించలేకపోవచ్చు. కానీ కొంత మటుకు అది సాధించినాం. ఒక్కటి ఏంటంటే వైఎన్ఆర్ గారిని అర్థం చేసుకోవాలి. యుఎస్ అన్నది ఒకప్పుడు అగ్రరాజ్యము అయితే ప్రతి కంట్రీ కూడా ఇదివరకు యుఎస్ఎస్ఆర్ మీద లేదా అంటే యుఎస్ మీద డిపెండ్ అయి ఉండేది. ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ అయిపోయిన తర్వాత మేము ఒక్కలం బతికిపోయాను. ఇది యుఎస్ ఒకటి అగ్రరాజ్యం. అందరూ మా మీద పట్టుకొని పీక్కింది. నేను ప్రతి ఒక్కటి కూడా రీసెర్చ్ మొత్తం ఫెసిలిటీ మేమే చేసేది. మెడికల్ రీసెర్చ్ మాదే, ఐటీ రీసెర్చ్ మాదే, అన్ని రీసెర్చ్ మావే. డిఫెన్స్ లో కూడా
యూరోప్ మొత్తం డిఫెన్స్ మేమే, మిడిల్ ఈస్ట్ మొత్తం డిఫెన్స్ మేమే, ఇవన్నీ డిఫెన్స్ మాకు, సౌత్ కొరియా డిఫెన్స్ మేమే, జపాన్ కు డిఫెన్స్ మేమే, అక్కడ కూడా అన్ని ఆర్మీ మేమే పెట్టుకున్నాం. ట్రంప్ మొదటి నుంచి కూడా ఈయన అపోజ్ చేసుకుంటుంది, అరే నాయన మీరు బిల్డ్ చేసుకోవాలి నాయన, మేము ఎన్ని రోజులు కాపాడుతాం మిమ్మల్ని అంటున్నాం. ఒకప్పుడు మా జీడిపి 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ప్రపంచ జీడిపిలో మాది 33% ఉండేది. ఇప్పుడు అది 22-23% కి దిగజారిపోయింది ఓవరాల్ గా. ఇప్పటికి కూడా మాది 23-25% ఓవరాల్ జీడిపి ఎంటైర్ ప్రపంచంలో ఎంతమంది ఉన్నది అక్కడ, మేము ఉన్నది అక్కడ 35 కోట్ల మంది అయినా కూడా మా జీడిపి అన్నది 25% దాకా ఉందండి. నాకు ఆ లెక్కలు అన్నద్దు, నాకు క్లియర్గా మన యుద్ధం గురించి మాట్లాడుకుంటే మీరు ప్రభుత్వాన్ని మార్చాం. మేము ఇంతకుముందు అలీ ఖమేనీ ఉంటే మాకు సంతకాలు పెట్టేవాడు కాదు దేనికంటే దానికి, ఇప్పుడు ఈయన వచ్చి పెడతాడు. ఓకే, రైట్, ఫైన్, ఒప్పుకున్నాను. మీరు వెనిజులా అధ్యక్షుడు మధురుని అర్ధరాత్రి వెళ్ళి ఆయన నివాసం నుంచి ఆయన భార్యని తీసుకుని సడన్ గా తీసుకొచ్చి మీ దగ్గర అమెరికాలో జైల్లో పెట్టారు. ఆ రోజు అమ్మో అమెరికా అని ప్రపంచం అంతా అనుకుంది. ఇరాన్కి వచ్చేసరికి ఇరాన్ దగ్గర బ్రతిమాలి మరి మాతో ఒప్పందం చేసుకుంటారా బాబు, ముగిద్దాం యుద్ధాన్ని అని బ్రతిమాలి మరి అమెరికా పోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది జనరల్గా కనపడుతున్న ఇంప్రెషన్ సార్. హర్ముజ్ జలసంధిని మూసేయడం కావచ్చు, పశ్చిమాసియాలో ఉన్న అమెరికాకు సంబంధించిన స్థావరాలపైన అటాక్స్ చేయడం కావచ్చు. మీరు చెప్తున్నారు మొత్తం విమానాలన్నీ ఆపేసాం, వైమానిక దళం అంతా నిర్మాణం లేకుండా చేసాం, విధ్వంసం చేసామని చెప్తున్నారు. కానీ చిన్న చిన్న డ్రోన్లతో, సముద్రంలో పెట్టిన చిన్న చిన్న మందు పాత్రలతో మొత్తం హర్ముజ్ని కంట్రోల్ చేయగలిగింది కదా ఇరాన్. ఎవరు కావాలండి హార్మోజ్? మీకు కావాలి, మీకోసమే ఇది ఈ కాంప్రమైజ్, మా కోసం, చైనా కోసం, యూరోప్ కోసం ఈ కాంప్రమైజ్. మాకు హార్మోజ్ నుంచి ఒక్క చుక్క ఆయిల్ రాదండి. మీకు రాదు, ఓకే, మీకు రాదు, ఓకే. ఏంటంటే కాకపోతే ఇప్పుడు కూడా ప్రపంచాన్ని ఉద్ధరించడానికి అమెరికా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ కాంప్రమైజ్ మా కోసం కాదు. కావాలనుకుంటే మీరు 2 న్యూక్లియర్ బాంబులు వేసి ఖతం చేయొచ్చు కదండి. ఎంత కష్టం. యుఎస్ దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవా మీకు తెలుసు కదా, 5,000 ఉన్నాయి. ఇదివరకు న్యూక్లియర్ బాంబులు వేసి ఖతం చేసాం కదా వార్స్. మాకు ఒక్క ఇబ్బంది లేకుండా 4 న్యూక్లియర్ బాంబులు వేసి ఖతం చేయొచ్చు కదా. కానీ ప్రపంచ బాగ్ కోసం మేము చెయ్యలేదు. ఇప్పుడు ఈ కాంప్రమైజ్ కూడా మా ఒక్క బెనిఫిట్ కోసం కాదు. మేము నెట్ ఎక్స్పోర్టర్స్. ఎప్పుడు 15 ఏళ్ల కింద మేము ఆయిల్ దాదాపుగా 2/3, 15 ఏళ్ల కింద మేము ఒక 2/3 ఆఫ్ ద ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు మేము కంప్లీట్ సెల్ఫ్ సఫిషియంట్. నాట్ ఓన్లీ కంప్లీట్ సెల్ఫ్ సఫిషియంట్, మేము ఎక్స్పోర్ట్ చేస్తాం ఆయిల్. ఇంకోటి మీకు చెప్తేనండి, ఈ న్యాచురల్ గ్యాస్ అన్నది మా దగ్గర బై ప్రోడక్ట్. అది ఇప్పటికి కూడా యుఎస్ లా న్యాచురల్ గ్యాస్ ఏదైతే మీరు వంట గ్యాస్లు ఇవన్నీ వాడతారు కదా, మీరు న్యాచురల్ గ్యాస్ అంటాం అక్కడ, ఆ గ్యాస్ అన్నది ఇప్పటికి కూడా మాకు కస్టమర్ లేకపోతే తగలెడతాను అక్కడ. అంటే ఇప్పుడు అవన్నీ లిక్విడిఫైడ్ న్యాచురల్ గ్యాస్ యూనిట్స్ బిల్డ్ అవుతున్నాయి అక్కడ. ఓకే, మాకు ఖతార్ నుంచి ఒక్క గ్యాస్ ట్యాంక్ కూడా రాదు. కానీ మీకు రాకపోవచ్చు సార్. మీరు మమ్మల్ని ఏదో ఉద్ధరించడం కోసం ఇండియానో ఇంకెవరు చైనానో ఉద్ధరించడం కోసం చేసిన డీల్ అని చెప్తున్నారు. కానీ అమెరికా పరువు పోలే, అమెరికా తలెత్తుకోలేని పరిస్థితి రాలే. అంటే ఒక్కటి ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, మేము ప్రతి దాంట్లో యుద్ధంలో పోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇరుకపోయినామండి. ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ కంట్రీ అండి, ఎవరు చేసినారు? మేమే పోయి ఉద్ధరించిన వాళ్ళు అక్కడ. ఓకే, అట్లా చాలా మటుకు ఇప్పుడు వియట్నాం లో కమ్యూనిజం స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అక్కడ పోయి మేము ఉద్ధరించడానికి ట్రై చేసినాం, దెబ్బపడ్డాం అక్కడ. ఇరాక్ లో అప్పుడు మాకు వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉంది, అక్కడ నియంత ఉండే అతను తీసేస్తానికి పోయినాం. అక్కడ 20 ఏళ్ళు తాగిపోయినాం. సరే, కొన్ని తప్పిదాలు చేస్తాం మేము, కొన్ని మంచి పనులు కూడా చేస్తాం మేము. మంచి పనులు చేశారు, చెడు పనులు చేశారు. ఈ పర్టికులర్ అంశం నుంచి సౌత్ కొరియా, ఇందులో కూడా ఇరాన్ అన్నది ఒక టెర్రరిస్ట్ స్టేట్ అండి. అక్కడ మిడిల్ ఈస్ట్ మొత్తం టెర్రరైజ్. ఇరాన్ టెర్రరిస్ట్ స్టేట్, దాని దగ్గరికి అణ్వాయుధాలు వస్తే ప్రమాదం ఉంటుందని ఇజ్రాయెల్ గొడవ పెట్టింది, ఇజ్రాయెల్ పోరు పెట్టింది, ఇజ్రాయెల్ టెన్షన్ పడింది. దానికోసం ఇజ్రాయెల్ కోసం మీరు వచ్చి ఫైట్ చేశారు. ఇజ్రాయెల్ మీ మిత్ర దేశం కాబట్టి దానికోసం మీరు వచ్చి ఫైట్ చేశారు, రైట్? ఈ రోజు ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లా, ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఒప్పుకోవట్లేదు కదా, ఇండియా ఒప్పుకుంటుంది కదా. ఇండియా లేదు కదా, కంప్లైంట్ చేసిన కంట్రీస్ లో ఇండియా లేదు, ఓన్లీ ఇజ్రాయెల్ కంప్లైంట్ చేసింది ఇరాన్ పైన. ఇండియా ఇప్పుడు హర్షిస్తుంది కదా, హర్షిస్తుంది బా, ప్రపంచ దేశాలన్నీ హర్షిస్తాయి. ఆ రోజు దాడి చేసినప్పుడు ఖండించే కూడా. అంటే కొన్ని ఇజ్రాయెల్ ఒక్కటే చూసుకోవద్దండి, మిగతా అన్ని కూడా చూసుకోవాలి. మేము అనుకున్న మటుకు మా ఆబ్జెక్టివ్స్ కొన్ని అచీవ్ అయినాయి. ఓకే, టోటల్ గా ఇరాన్ కు అచీవ్ అయ్యేటి అన్ని అయినాయా అంటే ఇంకా కాలేదు. సరే, ఇప్పటికైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ అగ్రిమెంట్ చేసుకొని లెట్స్ సీ, వీళ్ళు ఇంకా ఎక్కువ కాంప్రమైజ్ చేసి తగ్గుతారని చూద్దాం. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యలో రెవల్యూషన్ వచ్చి మొత్తమే మళ్ళీ ఒకసారి రెజ్యూమ్ కూడా చేంజ్ కావచ్చు. మళ్ళీ ఒకసారి రెజ్యూమ్
అట్లా కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఎక్కడ ఇప్పుడు మేము ప్రపంచం ఒక్కటే కాదండి, ఇరాన్ ప్రజల గురించి కూడా ఆలోచించాలి మేము. ఇంకోటి ఏంటంటే ఏవైతే నియంత దేశాలు ఉంటాయో అంటే డిక్టేటర్షిప్ కంట్రీస్ ఉంటాయండి, వాళ్ళకి పబ్లిక్ ఒపీనియన్ తోటి పని లేదు. ఓకే, మాది డెమోక్రటిక్ కంట్రీ, ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాది డెమోక్రటిక్ కంట్రీ అన్నప్పుడు మా లోకల్ గా పీపుల్ ఏమైతే అయినా మేము చూసుకోవాలి. బయట వాళ్ళు ఒక్కటే కాకుండా మా లోకల్ వాళ్ళన్నా చూసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే యుఎస్ లో గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి. మా కడపు మేము మార్చుకొని మీకు పెట్రోల్ ధరలు తగ్గించినామండి. మా రిజర్వ్స్ నుంచి తీసుకొచ్చి మేము ఒక చిన్న లా పాస్ చేసి ఉండొచ్చు, ఒక్క ఆయిల్ ట్యాంకర్ కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు మా దగ్గర నుంచి అని చేయలేదు. మా రిజర్వ్ గ్యాస్ నుంచి మా కడుపు మార్చుకొని పంపించినామండి. మీ దేశాలకు మీరు ఆయిల్ పంపించిన సమస్య మీరే సృష్టించారు కదా. అంటే సృష్టించింది సమస్య, అతను వచ్చి మామూలు వచ్చి టెర్రరిజం మా మీద వచ్చి న్యూక్లియర్ బాంబులు వేస్తాం, అమెరికాని మొత్తం కలిపి పడేస్తాం, ఇజ్రాయల్ కలిపి పడేస్తాం అంటే చూద్దాం. కానీ సార్ పశ్చిమాసియాలో గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పటి వరకు వాళ్ళంతా భావిస్తూ వచ్చింది, సొంత మిలిటరీ లేదు, ఎవరికి మిలిటరీని కూడా ఏర్పాటు చేసుకోవాలి, మాకు అమెరికా ఉంది సరిపోతుంది అనుకున్నారు. అమెరికా సైనిక స్థావరాలని ఈ గల్ఫ్ కంట్రీస్లో పెట్టుకుంది. సో ఆ సైనిక స్థావరాలపైన ఇరాన్ దాడి చేసిన తర్వాత వాటిని కూడా అమెరికా ప్రొటెక్ట్ చేయలేని వాతావరణం చూసిన తర్వాత అమెరికా చాలా గొప్ప కంట్రీ, అమెరికా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని దేశాలు నమ్మే పరిస్థితి ఉంటుందా? ఫస్ట్ నుంచి ట్రంప్ ఏం చెప్తుండంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ ఒక రీజియన్ లా వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకోవాలి. నాటోలో కూడా ఏమన్నాడంటే మేము జీడిపిలో X% స్పెండ్ చేస్తారా మిలిటరీ మీద, మిగతా దేశాలు ఏవి కూడా మిలిటరీ ఎక్సెప్ట్ యూకే అండ్ సమ్ పార్ట్ ఫ్రాన్స్ తప్పే మిగతా ఏ కంట్రీస్ కూడా స్పెండ్ చేస్తలేవు మిలిటరీ మీద. ఇది తప్పు, మీరు అందరు మిలిటరీ మీద కూడా స్పెండ్ చేయాలని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. మా వాళ్ళు ఎందుకు చచ్చిపోవాలి, మా దగ్గర నుంచి ఎందుకు రావాలి డబ్బులు, మీరు కూడా పెట్టుకోవాలని చెప్పి మొదటి నుంచి ప్రెజర్ చేసిండు. ఇదే ప్రెజర్ మిడిల్ ఈస్ట్ కూడా పెడుతూ వస్తుంది, వాళ్ళు నెగ్లెక్ట్ చేసిందండి. మీరేమంటారంటే మిడిల్ ఈస్ట్ లో అమెరికా స్థావరాలు పెట్టిండ్రు, వాళ్ళ మీద అటాక్ అయినా కూడా మీరు ఆ కంట్రీస్ ను ప్రొటెక్ట్ చేస్తలేరు అంటున్నారు. ఒక్కటండి, మిడిల్ ఈస్ట్ లో స్థావరాలు ఎన్ని ఉన్నా కూడా మాకు ఎప్పుడైతే ఇరాన్ వార్ మీద అవసరం వచ్చిందో ఒక్క స్థావరం మీద నుంచి కూడా మమ్మల్ని వాళ్ళు బాంబు వేయలేదండి ఇరాన్ మీదకి. మేము షిప్పులలో వచ్చి షిప్పుల నుంచి బాంబు చేసినాం, ఇజ్రాయెల్ నుంచి వచ్చి బాంబు చేసినాం, కానీ పక్కనే ఉండి ఆ 15-20-30 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థావరాలన్నీ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఈ బేస్ నుంచి కూడా మమ్మల్ని ఒక్క బాంబు వేయలేదు. ఏం చెప్పాలంటే వచ్చి ఏం అగ్రిమెంట్ అండి, ఏమంటారంటే ఇప్పుడు ఖతార్ ప్రొటెక్ట్ చేయాలి, యుఏఈని ప్రొటెక్ట్ చేయాలి, కానీ మేము అక్కడి నుంచి ఫ్లైట్లు ఎగరొద్దు, మేము అక్కడి నుంచి మిసైల్ ఇజ్రాయెల్ స్ట్రైక్ చేయొద్దు అంటే ఓన్లీ వచ్చే వాటినే వాడు కొడతా అంటే ఆపడం అంతే. మమ్మల్ని కొట్టనే వెనకకు. మీకు తెలుసు కదా అక్కడి నుంచి ఒక్క బేస్ ఒక్క మిడిల్ ఈస్ట్ కూడా మాకు బేస్ ఇవ్వలేదు అక్కడి నుంచి. ఇన్ని రోజుల నుంచి మేము పెంచి పోషించిన తర్వాత మాకు ఆ బేస్ నుంచి ఎయిర్ప్లేన్ ఎందుకు ఫ్లై చేయలేదు, మిసైల్ ఎందుకు ఫ్లై చేయలేదు, ఓన్లీ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు కొడతా అంటే ఆపుకోవాలని కొట్టదు. ఎట్లా తెలుస్తామండి అట్లా? మా దగ్గర అక్కడ 10-15 బేస్ ఉన్నాయి, ఒక్క బేస్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు. అక్కడ పెట్టింది మీరు బేస్ పెట్టుకోవడానికి మాత్రమే, మా భూభాగం నుంచి మీరు ఇంకో మీద యుద్ధం చేయడానికి కాదు మేము అక్కడ స్పేస్ ఇచ్చింది అని కదా వాళ్ళు చెప్తున్నమాట. అవును, యుద్ధం చేయడానికి మాకు యుద్ధానికి అవసరం వచ్చినప్పుడు మీరేమంటారు, ప్రొటెక్షన్ చేయలేదంటారు. మమ్మల్ని ఏమో అక్కడి నుంచి ఏరోప్లేన్ ఎగరొద్దు, మిసైల్ ఎగరొద్దు, వచ్చిన దెబ్బలన్నీ తట్టుకొని మేము ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎట్లా? ఇది ఆన్సర్ సేకు డిబేట్ సేకు బాగానే ఉంది, కానీ వాళ్ళలో ఆ కంట్రీస్లో అమెరికా పట్ల విశ్వాసం తగ్గిపోయే పరిస్థితి డెఫినెట్గా ఉండదా? మధురైని ఎత్తికెచ్చినప్పుడు అమెరికా పట్ల ప్రపంచం చూసిన దృష్టి ఈరోజు ఇరాన్లో అమెరికా ఒప్పందం చేసుకుంటున్న తర్వాత ప్రపంచం అమెరికాను చూస్తున్న దృష్టికోణం చేంజ్ ఉండదా? డెఫినెట్గా మొడురోని అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు అన్నారు కదా, ఇప్పుడు వెనిజులా మొత్తం హర్షిస్తుందండి. వెనిజులా మొత్తం హర్షిస్తుంది. ప్రపంచం అమెరికా హర్షించింది, వెనిజులా హర్షిస్తుంది. ఒకటి మొడురోని పట్టుకొచ్చింది వేరే రీజన్ అండి. దాదాపు వాళ్ళ 1/5 ఆఫ్ ద పాపులేషన్ అంతా మైగ్రేట్ వచ్చి మా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అదేమి 1/5 కాదండి, 1/10 మైగ్రేట్ అయ్యి మీరు బెంగాల్ నుంచి వచ్చినప్పుడు 1971 లో వాడుకోలే మీరు బెంగాల్ కోసం, ఈ మన బంగ్లాదేశ్ కోసం వాడుకోలే, 1/10 కూడా రాలే మీకు. మాకు మొత్తం 1/5 వచ్చి మా దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు వెనిజులాస్ అందరూ హర్షిస్తున్నారు, వెనిజులా బయట ఉన్న వాళ్ళు హర్షిస్తున్నారు, లోకల్ ఉన్న వాళ్ళు హర్షిస్తున్నారు. ఆ ఎకానమీ మొత్తం యుఎస్ఏ ఎబిలిటీ అంత ఎబిలిటీ లేదు. ఇరాన్ ఇన్ని రోజుల పాటు 108 రోజుల పాటు ఇరాన్
ఫైట్ చేయగలిగింది? మీరు చెప్తున్నట్టుగా వైమానిక దళాలు ఏం లేకపోయినా, విమానాలు లేకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులున్నా, వాళ్ళకి సంబంధించిన ఫండ్స్ అన్ని బయట దేశాల్లో ఫ్రీజ్ అయిపోయి ఉన్నా, అక్కడ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి లేకుండా ఉన్నా 108 రోజుల పాటు అమెరికా లాంటి ఒక కంట్రీని, యుద్ధంలో చాలా ఆరితేరిన ఇజ్రాయెల్ లాంటి ఒక కంట్రీని నిలవరించి అక్కడ ఉంచడం అనేది డెఫినెట్గా ఇరాన్ పోరాటాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు కదా. ఏం చేస్తున్నారండి, మా చేతులు కాళ్ళు కట్టేసి యుద్ధం చేస్తున్నారు. చేతులు కాళ్ళు కళ్ళు చెవులు అన్ని మూసేసి యుద్ధం చేసినారు. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవా? ఏ లేవా? ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేదా? అదే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంటే ఎప్పుడో వేసేసి, అందులో డౌటే లేకుండే. సిటీపీటీ పైన సంతకం చేశారు కదా ఇరాన్, ఎవరు ముందుగా న్యూక్లియర్ దాడి చేయకూడదని సంతకం అగ్రిమెంట్ ఉంది కదా. టెర్రరిస్ట్ కి ఇచ్చేస్తుంది. మీకు తెలియదా అండి, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఉంటే ఇప్పుడు దానికి ఎక్కువ, మా దగ్గర అన్ని ఉండి కట్టేసినాం. ఇంకోటి అన్ని బేసులు 15 బేసులు ఉన్నాయి అక్కడ, ఒక్క బేస్ నుంచి కూడా ఫ్లై చేయరాదు, అది కట్టేసినట్టే. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఒక డిక్టేటర్షిప్ ఉన్నది, వాళ్ళు ఏమని చేస్తారు, వాళ్ళ పబ్లిక్ ఏమైతానని వాళ్ళు అసలే కేర్ చేయరు. డెమోక్రసీ అన్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్ గురించి, వాళ్ళ కంట్రీల పబ్లిక్ ఒపీనియన్ గురించి కేర్ చేస్తారు. సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం, ఈ ఒప్పందం అమెరికాలో ఉన్న ప్రజల ఒపీనియన్ ని రిప్రజెంట్ చేస్తుందా? చాలా మంది 60% పైగా ప్రజలు ట్రంప్ తీసుకుంటున్న యుద్ధ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు లాంటి వార్తలు చూసాం, కొన్ని చోట్ల ప్రదర్శనలు కూడా చూసాం అమెరికాలో. సో అటువైపు నుంచి అక్కడ లోకల్లో వస్తున్న ఒత్తిడిని చూసిన తర్వాత ట్రంప్ ఈ ఒప్పందానికి వెళ్ళాలని అనుకున్నారా? మీరు ఇప్పుడు పర్ఫెక్ట్ గా మాట్లాడండి. ఇది ప్రజాస్వామ్యం అంటే దీన్ని రెస్పెక్ట్ చేయాలి మీరు. దిస్ ఈజ్ అమెరికా. అమెరికాలో పబ్లిక్ ఒపీనియన్ ఉంటుంది. అదే ఇరాన్ లో ఏమనండి, ఇప్పుడు ఒక్క 10 మందిని ఏమనండి, ఆ విలువలండి, ఆ విలువలు, డెమోక్రటిక్ విలువలు అన్నది చాలా ఇంపార్టెంట్. ముందు నియంత దగ్గర ఉండి వాడు ఏం చేసి 10 మందిని పెట్టమని కథం చేసి, వాళ్ళకి ఇంటర్నెట్ లేదు, ఏది లేదు ఎక్స్ప్రెస్ చేయడానికి. మా దగ్గర అన్ని ఉన్నాయి, వాళ్ళు ఓపెన్ గా ప్రదర్శన చేసుకోవచ్చు, డెమాన్స్ట్రేషన్ చేసుకోవచ్చు, ఉండవచ్చును. అంటే ఇప్పుడు ఒకటేంటంటే, ఇందులో ప్రస్తుతం ఈ శాంతి ఒప్పందం మెజారిటీ ఒప్పుకుంటుందని అనుకుంటున్నా. సరే, ఇరాన్ ను పోవడం అన్నది ఒప్పుకున్నది లేదు, మెజారిటీ ఉన్నా లేకున్నా కూడా దీన్ని మాత్రం ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎట్లుంటదండి ప్రజాస్వామ్యంలో, మీ దగ్గర 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి, మా దగ్గర 4 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్స్ అవుతాయి. ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక హెడ్ ఆఫ్ ద స్టేట్ అన్నోడు కొన్ని హార్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ హార్డ్ డెసిషన్స్ అన్ని ప్రతి ఒక్కటి కూడా మెజారిటీ ఉందా లేదా అని చూసుకోరాదు, కొన్ని హార్డ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, నోట్ బందీ చేసిండు, అప్పుడు ఏమన్నారు, ఎంతమంది వ్యతిరేకం చేసినాడు నోట్ బందీ? మెజారిటీ అయితే డిసగ్రీ అయ్యారు కదా. అప్పుడు ఎంత పెద్ద రాయిస్ ఎన్ని, అటువంటి కొన్ని, అంటే తప్పు ఒప్పు అన్నది నేను అది కాదు, కొన్ని టఫ్ డెసిషన్స్ అన్నది వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నా కూడా ఆ హెడ్ ఆఫ్ ద స్టేట్ అన్నతను జాగ్రత్త ఉండాల్సి వస్తుంది డెమోక్రటిక్ కంట్రీలో. అదే డిక్టేటర్షిప్ కంట్రీలో ఏదైతే మీరు ఏదైతే ఇరాన్ ప్రేజ్ చేస్తున్నారో, ప్రేజ్ చేసుకుంటూ మాట్లాడుతున్నారో, అక్కడ ఇవన్నీ ఏముండయి, ఆడ ఇవన్నీ వ్యతిరేకత ఇవన్నీ ఉండదు. మా దగ్గర ట్రంప్ వ్యతిరేకంగా మాట్లాడుకోవచ్చు. మీరు అంటారు ఉద్యమాలు జరుగుతానే, అక్కడ ఉద్యమాలు జరుగుతాయి, 60% అగేన్స్ట్ ఉండొచ్చు, 60% ఎలక్షన్ వచ్చినప్పుడు చూసుకుందాం, అప్పటికి మారుతుండొచ్చు కదా, అప్పుడు మారుతుండొచ్చు. లేకపోతే ఆపోజిషన్ ప్రభుత్వం వస్తుంది, ఓకే, దాంట్లో బిగ్ డీల్ ఏముంది, అది నార్మల్ మా దగ్గర. మీరు ఏదైతే ప్రేజ్ చేస్తున్న ఇరాన్ ఉన్నదో అవన్నీ లేవు వాళ్ళ దగ్గర. సో ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చడం కోసం ఇప్పటివరకు మీకు వచ్చిన అచీవ్మెంట్, మీరు సాధించిన విజయం ఇరాన్ లో ప్రభుత్వాన్ని మార్చడం మాత్రమే, అంతే కదా? ప్రభుత్వాన్ని మార్చడం కోసం 10 లక్షల కోట్ల రూపాయలని అమెరికా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 10 లక్షల కోట్ల రూపాయలని, ఇంకా $300 బిలియన్ ఇప్పుడు ఇవ్వబోతున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. ఒకటండి, ఇది ఒక ప్రభుత్వం ఒకటి మారవడం కాదండి, వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ రాకుండా వాళ్ళని కట్టేలు చేయడానికి మేము చేసిన యుద్ధమే. ఓకే, నాకు గుర్తున్నంత వరకు, నేను ఫాలో అయినంత వరకు, దీనికంటే యుద్ధం కంటే 2-3 రోజుల ముందు, 2-3 నెలల ముందు కంటిన్యూస్గా జరిగిన చర్చల్లో కూడా న్యూక్లియర్ వెపన్కి వెళ్లే అంశానికి సంబంధించి చర్చించడానికి అలీ ఖమేనీ నేతృత్వంలో ఇరాన్ రెడీగా ఉంది. ఆ టైంలో చర్చలు కూడా జరిగాయి. వాళ్ళు మేము వెళ్తాం, మీ మాట వినమని అనలా ఇక్కడ అన్న తర్వాత అంటూనే ఉన్నారు. ఒబామా అప్పుడు అన్నారు, ఆ తర్వాత వాళ్ళ కింద నుంచి మొత్తం ఫెసిలిటీస్ చేసుకుంటూనే పోతున్నారు. ఏది ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ అని చేసుకుంటే పోతున్నారు.
ఆ 1 year బ్యాక్ ఎప్పుడైతే బాంబ్ చేసినా కూడా అయినా కూడా వాళ్ళు అంతకన్నా కింద పెట్టి ఫెసిలిటీ చేసింది. ఇప్పుడు అవన్నీ మొత్తం కథం చేసి పడేసినాం. ఓకే, సో అదొకటి అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇది మాకు కూడా ఎప్పుడైతే కష్టకాలం ఉన్నదనుకోండి, అప్పుడు ఎవరు మిత్రులు కాదన్నది తెలిసి వస్తుంది మాకు. ఓకే, మాకు తెలిసింది ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ 15 బేస్లు ఉంటే మాకు ఒక్కడు కూడా సపోర్ట్ చేయలేదు. వాళ్ళ సంఖ్యలు గుర్తుకున్నా ఇటు పోతానే అటు మా మీద పడతానే మీరెందుకు ప్రొటెక్ట్ చేస్తారు? అరే నీ అంకమ్మ నీ దగ్గర నుంచి ఫ్లైట్ చేయాలంటే రాకెట్ పోయినట్టు ఎట్లా ప్రొటెక్ట్ చేస్తామే మనం. ఇంకోటి నేను ఇంతకుముందు అన్నట్టు ప్రజాస్వామ్యంలో మాకు చాలా కట్టుబడులు ఉంటాయండి. అదే ఇరాన్ లాంటి వాళ్ళకి ఎటువంటి కట్టుబడులు ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఒక చిన్న రాకెట్ లాంచర్ తీసుకొచ్చి అక్కడ ఒక లిక్విడ్ఫైడ్ న్యాచురల్ గ్యాస్ ట్యాంక్ మీద వాళ్ళు ఫైర్ చేస్తుంది. దానికి అయ్యే బ్లాస్ట్ న్యూక్లియర్ బ్లాస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది. సరే దానికి సైడ్ ఎఫెక్ట్స్ న్యూక్లియర్ బ్లాస్ట్ ఏంటంటే ఆ తర్వాత అది ఉండే బ్లాస్ట్ కన్నా ఎక్కువ. ఈ నేచురల్ గ్యాస్ దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు, అంత ఉండదు. కానీ అది అక్కడ మొత్తం ఏరియాని డిస్ట్రాయ్ చేస్తుందన్న బాధ మాకున్నది. ఓకే, వాళ్ళకుందా? వాళ్ళకి లేదు. ఇవన్నీ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రెసిడెంట్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. వాళ్ళకి ఏమైనా తెగించిన వాళ్ళు వాళ్ళకి ఏముండదు. కానీ ప్రజాస్వామ్యం అంటే అమెరికా అధ్యక్షుడు 30 కోట్ల మంది జనాలు ఉన్న ఒక కంట్రీ, ఆ దేశంలో ప్రజలు, ఆ దేశంలో అభిప్రాయం, ఆ దేశంలో ప్రజలకు సంబంధించిన డెమోక్రసీ, ఇది మాత్రమేనా? యుద్ధం మొదలుపెట్టిన రోజు ప్రపంచంలోనే పెద్ద దేశాలుగా ఉన్న రష్యా కావచ్చు, చైనా కావచ్చు యుద్ధాన్ని ఖండించాయి, సరైనది కాదు అని చెప్పాయి. ప్రపంచానికి సంబంధించిన అందరి ఒపీనియన్స్తో సంబంధం లేదా? అమెరికన్స్ ఒపీనియన్స్తో మాత్రమే ట్రంప్ నిర్ణయాలకు సంబంధం ఉంటుందా? ఇండియా ఏం చెప్పిందండి? ఇండియా ఏం మాట్లాడలేదు కదా. సరే, ఒకటి రష్యా డెమోక్రటిక్ చాలా డిబేట్, దాని గురించి చాలా డిబేట్స్ ఉన్నాయి. చైనా అసలు కానే కాదు, బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. డెఫినెట్లీ వీ హావ్ టు సెల్యూట్ టు ఇండియా. ఇండియా ఏం చెప్పలేదు, ఇటు ఏం చెప్పలేదు. ఫస్ట్. సెకండ్, యుఎస్ ఇస్ ద సెకండ్ బిగ్గెస్ట్ డెమోక్రసీ. సో అక్కడనే అయిపోయింది మనది. ఇంకా ప్రపంచ దేశాలంటే ఈ రెండే చాలా బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్. పోనీ రష్యా, పోనీ బ్రిటన్ అపోజ్ చేసింది, ఇటలీ అపోజ్ చేసింది, ఆస్ట్రేలియా అపోజ్ చేసింది, G7 కంట్రీస్ అపోజ్ చేసాయి. ఇటలీ అపోజ్ చేయలేదు. డెఫినెట్లీ బ్రిటన్ కొద్దిగా అపోజిషన్ చేసినా కూడా బ్రిటన్ సపోర్ట్ చేసింది మాకు, వాళ్ళ బేసెస్ అవన్నీ ఇచ్చింది మాకు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మాది కాదు. ఓకే, అవన్నీ ఇచ్చింది. ఇప్పుడు ఎవరో ఒకరు కంట్రోల్ చేయాలండి ఇరాన్. మేము కంట్రోల్ చేసినాం, ట్రై చేసినాం, చేసేంత మనం చేసినాం. మిగతా బాధ్యత వేరే వాళ్ళకు కూడా ఉండాలి. ఓకే, వన్ వర్డ్ చెప్పండి రాహుల్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ యుద్ధం అమెరికాకు ఒక బిగ్ విన్ గా చూడాలా, ఒక బిగ్ ఎంబ్రాస్మెంట్ గా చూడాలా? నిజాయితీగా చెప్పండి, అమెరికా సిటిజన్ గా కాదు, ఒక న్యూట్రల్ అనలిస్ట్ గా చెప్పండి. ఇప్పుడు ఎటు పోయినా కానీ మన దగ్గర ఒకటి ఉందండి. పాండవులు పోయి విరాట పర్వతంలో ఉన్నారు అన్నట్టు. ఉన్నప్పుడు వాళ్ళ హస్తినాపురానికి సపోర్ట్ చేయాలన్నా, విరాటపురానికి సపోర్ట్ చేయాలన్నా? సో మన హిస్టరీలా మనకు క్లియర్ గా ఉందండి. ఎక్కడైతే మనకు ఆతిథ్యం ఇచ్చిండ్రో, ఎక్కడైతే మనకి ఇచ్చిండ్రో వాళ్ళు మనకు మెయిన్ ఇంపార్టెంట్. దాని గురించి భీష్ముడిని కొట్టాలన్నా కొట్టొచ్చు. అటువంటి పరిస్థితికి మనం అట్లా ఎదిగినాం అటువంటి. సో డెఫినెట్లీ ఆ పార్ట్ ను నేను తీసేయలేను ఎడ్ చేసినా కూడా. ఒకటి ఏంటంటే ఇది కళ్ళు తెరిపించే థింగ్ అన్నట్టు యుఎస్ కు. మొదటి నుంచి కూడా ట్రంప్ చేసిన ఆర్గ్యుమెంట్ కు అతను చేసిన పనికి కొద్దిగా వ్యత్యాసం ఉన్నది. కాకపోతే అతనికి ఎంత ఎమర్జెన్సీ అయ్యి పని చేసిండో, ఎంత ఇంటెలిజెన్స్ అతను ఉందో మాకు తెలియదు. ఒక్కటి ఏంటంటే ప్రతి దాంట్లో యుద్ధంలో పోయి మేమేం చేసినాం, ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధంలో పోయినాం. ఎందుకు పోయినాం? పోవాల్సి వచ్చింది. అప్పుడు కంపల్సరీ అందరు అగ్రి అయిపోయాను, ఇండియా కూడా అగ్రి అయిపోయింది. ఇండియా కూడా పోతారని చెప్పింది, ఇండియా కూడా పోతారని చెప్తే అప్పుడు యుఎస్ఏ వద్దని చెప్పి మేము పోయినాం. ఓకే, పోయిన తర్వాత మేము ఇట్లా డెమాలిష్ చేసి వెనకకు రాలేము. మా దాంట్లో మేము పోయి అక్కడ మళ్ళీ రీబిల్డ్ చేసినాం మొత్తం. ఇంకా 1.2 ట్రిలియన్ చేసినాం. కాకపోతే ఏంటంటే అది మొత్తం వాళ్ళే సంకనాకి పడేసింది. ఏం చేసినాం, పైసలు ఎట్లా పోయినాం. ఓకే, సో ట్రంప్ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం ఏం రియలైజ్ అయిందంటే మన పనేదో మనం టెంపరీగా చేసుకుని వచ్చేద్దాం, ఆడ కూర్చొని వాళ్ళని ఉద్ధరిస్తామంటే మాత్రం వాళ్ళు ఉద్ధరించడానికి కాదు అని చెప్పేసి మేము చేస్తున్నాం. అంటే మొదలు కొన్ని ఉద్ధరించడానికి ట్రై చేసిన ప్రతి కంట్రీ డిస్ట్రాయ్ అయిందా అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి. మీరు చూడండి, సౌత్ కొరియా చూడండి, ఎంత బాగుపడ్డది సౌత్ కొరియా.
జపాన్ చూడండి, జపాన్ కూడా రీబిల్డ్ చేయడానికి మేము ప్రయత్నించాం. జపాన్ చూడండి ఎట్లా రీబిల్డ్ అయిందో. ఇప్పుడు ఆ 2 కంట్రీస్ కూడా మాతో అవసరం లేదు, అది వేరే విషయం. అంత రీబిల్డ్ అయితే, అంత స్ట్రాంగ్ అయితే మాకు మంచిదే కదా. ఓకే, వెస్ట్ జర్మనీ చూడండి, వాటికి మిలిటరీ లేకుండా మేము మొత్తం ప్రిపేర్ చేసినాం. ఎంత పెద్ద కంట్రీ అయింది, ఎంత పెద్ద ఎకానమీ అయింది. సో అట్లా బిల్డ్ చేసిన ఎకానమీస్ మంచిగా ఉన్నాయి, కాకపోతే కొన్ని ఫెయిలియర్ అయినాయి. మేము అంత పెద్ద ఎకానమీ కాదు కాబట్టి ఇప్పుడు అమెరికన్స్ ఏం రియలైజేషన్ అంటే ఇవన్నీ తలకైనప్పుడు మాకొద్దు, మనం ఏదో మినిమం పని చేసుకొని వెనక్కి వచ్చేయాలి. ఆడ ఊరి కూర్చొని జర్మనీని ఉద్ధరించడం, సౌత్ కొరియా నుంచి జపాన్ ఉద్ధరించడం, అవన్నీ మాకు ఇటువంటి వారిలో కూడా సపోర్ట్ పెద్దగా ఏం చేయాలి. బిగ్ విన్ గానే చూస్తున్నారు, ఎంబరాస్మెంట్ గా కాదు. ఒక లెసన్ లెర్న్ అని చెప్తా, విన్ అని చెప్పను, లూజ్ అని చెప్పను. ఒక లెసన్ లెర్న్ అమెరికా. ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినా కూడా మన అబ్జెక్టివ్ అన్నది అక్కడ పోయి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండడం కాదు, విత్ ఇన్ షార్ట్ టైం పీరియడ్ లో వెనుకకు వచ్చేయాలి అన్న అబ్జెక్టివ్ చూసుకోవాలి. ఓకే, అమెరికా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకునే పరిస్థితిలో లేదు. అమెరికా బ్లీడింగ్ కాదు, బ్లీడింగ్ ఆపింది కదా. ఫినాన్షియల్ బ్లీడింగ్ ఆగిపోయింది మీకు కూడా ఇప్పుడు. మాకెట్లా ఫైనాన్షియల్ బ్లీడింగ్ అంటే ఎందుకోసం పెట్టిన ఖర్చు అంతా 10 లక్షల కోట్లు చిన్న బడ్జెట్ కాదు కదా. మీరు 25% జీడిపి ఉండొచ్చు మీకు వరల్డ్ లో, బట్ సారు మీరు ఒకటి వైఎన్ఆర్ గారు ఈ మధ్యలో మా దగ్గర ఇలాన్ మాస్క్ అని ఒక తన్నుడు. అవును, ఈ వారు మధ్యలో వారు నుంచి మొదలైన తర్వాత ఇప్పటిదాకా $1 ట్రిలియన్ సంపాదించిండు. మీరు మీ దగ్గర ఉన్న కంపెనీ, మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా అటువంటి స్పేస్ ఎక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో మా దగ్గర ఎకానమీ మంచుకుంది, మా దగ్గర ఆయిల్ ఎక్స్పోర్టర్స్, మేము పెద్ద లాస్ ఏం కాలేదు ఇంట్లో. మేము ఏదో పెద్ద లాస్ అయ్యేమని మా అపోనెంట్స్ అందరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పెట్టిన ఖర్చు కన్నా మాకు ఎక్కువ వచ్చేసినాయి ఆల్రెడీ. ఇంకోటి ఏంటంటే యుద్ధ సామాగ్రి అంతా మేము అమ్ముతాం, గురించి చేయలేదు. సో మీరు మాకు లాస్ అయిందని పెద్ద ఆనందించాల్సిన అవసరం ఏమీ లేదు. మేము ఆనందించట్లా, అంటే లాస్ కూడా పరిగణలోకి తీసుకుని తొందరగా ఒప్పందం చేసుకోవాలని హరి కనిపించింది అని. లాస్ ఏం లేదు. మీరు ఎప్పుడైతే ఫిబ్రవరిలో వార్ మొదలైందో ఇప్పటికీ స్టాక్ మార్కెట్ హైలు ఉంది, మధ్యలో కూడా హైలు ఉంది. ఏదో కొద్దిగా మధ్యలో కిందికి మధ్య పోతుంది, కానీ ఓవరాల్ గా మా స్టాక్ మార్కెట్ పంచుకుంది. పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని నాస్డాక్ హైలు ఉంది, S&P 500 హై ఉంది. ఈ మధ్యలో, ఈ యుద్ధ మధ్యలో, ఈ పీస్ డిక్లేర్ కాక ముందు స్పేస్ ఎక్స్ డిక్లేర్ చేస్తే $2 ట్రిలియన్ అండి దాని మార్కెట్ క్యాపిటల్. ఇప్పుడు $2 ట్రిలియన్ అంటే మీ మొత్తం సౌదీ అరామ్కో అంటే మొత్తం సౌదీ ఆయిల్ ఓన్ చేసేది ఏదండి, సౌదీ అరామ్కో మార్కెట్ క్యాపిటల్ ఎంతనో చిన్న స్పేస్ ఎక్స్ కంపెనీ. స్పేస్ ఎక్స్ అంటే వాళ్ళు ఎక్కడికో పోయి మార్స్ మీద పోతాం అన్న కంపెనీ $2 బిలియన్ ఉందండి. అవును సార్, అవుట్ ఆఫ్ ద బాక్స్ అడుగుతున్నా. రీసెంట్ గా మొన్న కదా, జస్ట్ 1 వీక్, మొన్న 15th రోజా 14th రోజా ఎలాన్ మస్క్ షేర్స్ అనౌన్స్ చేశారు. షేర్ మార్కెట్ వచ్చినట్టున్నారు కదా. ఎలా ఉంది సార్ అది షేర్ పరిస్థితి ఏంటి? $130 30% పెరిగిందా? 30% చాలా మంది, దాదాపు కొన్ని వందల మంది ఎంప్లాయీస్ ఒక్కసారిగా బిలియనీర్స్ అయిపోయారంట కదా. మిలియనర్స్ కాదు కానీ 100 బిలియనర్స్ కూడా ఎక్కువ అవచ్చు, చెప్పలేము మరి. 100 మంది కాదు బిలియనర్స్, కానీ చాలా మంది మన ఇండియన్స్ కూడా చాలా మంది మిలియనర్స్ అయిపోయారు. నేను అప్పుడు ట్రై చేద్దాం అనుకున్నప్పుడు $100 బిలియన్ అంటే ఒకవేళ నేను అది కొనుంటే 20 times అయి ఉండేది, కానీ సరే మనకు అదృష్టం లేదు. మొన్న కొనలే, కానీ టెస్లా మాత్రం బాగా సంపాదించింది. చాలా సంపాదించింది టెస్లా. దీనిలో ఎందుకంటే టెస్లా నేను కొన్నప్పుడు ఎంత అండి, అది ఒక $100 బిలియన్ కంపెనీ ఉండే. $100 బిలియన్ ఎక్కడ, ఒక $50 బిలియన్ కంపెనీస్ ఉండే నేను కొన్నప్పుడు. ఆ తర్వాత అది $1 ట్రిలియన్ కంపెనీ పోయింది కదా. ఇదేమో మొదలు పెట్టుడే $2 ట్రిలియన్ $1.5 ట్రిలియన్ మొదలు పెట్టింది కదా. సో అందుకోసం నేను ఓవరాల్ గా స్టాక్ మార్కెట్, మా ఎకానమీ గురించి మాది వార్ ఎకానమీ అట్లేం ఉండదు. వార్ అయినప్పుడు మా ఎకానమీకి ఎందుకు ఏం పోదు. కానీ ఏంటంటే మీ అనవసరంగా మా ప్రాణాలు త్యాగం చేసి అక్కడ పోయిన తర్వాత మళ్ళీ తీర్చుకుంటుంది అని చెప్పి మేము వచ్చేసినాం. రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్ ప్రధానంగా అమెరికా ఇరాన్ యుద్ధం అంశానికి సంబంధించి, యుద్ధంలో గ్యారంటీగా ఏం సాధించాలనుకున్నామో అది సాధించాం అనేది అమెరికా పర్సెప్షన్గా కనపడుతుంది.